హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఒక కొత్త అపాచీ లాంచ్ అయింది. సో 164వి టిఎఫ్టి యానివర్సరీ ఎడిషన్. సో అది వెహికల్ ని మనం చూసి దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి తెలుసుకుందాం. సో షల్ వి కమ్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను ఇందాక మీకు చెప్పాను కదా, అపాచీ 164వి యానివర్సరీ ఎడిషన్ అంటారు దీన్ని. సో ఇది కొత్తగా మార్కెట్ లో లాంచ్ చేశారు అపాచీ వాళ్ళు. సో దీని గురించి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ సెక్షన్. ఇది వచ్చేసరికి అపాచీలోని ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అంటారు దీన్ని. సో మామూలుగా ప్రీవియస్ అపాచీ చూసుంటారు, అది వచ్చేసరికి మనకి డిఎల్ఆర్ తో కాకుండా నార్మల్ ఎల్ఈడిసి డిఎల్ఆర్ వచ్చేది. ఇది వచ్చి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. సో అదే విధంగా మీరు లుకింగ్ చూసుకోవచ్చు. సస్పెన్స్ అనేది చాలా సస్పెన్స్ ఇచ్చారు. దీన్ని అప్స్ అండ్ డౌన్ సస్పెన్స్ అంటారు. విత్ 37mm తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి డిస్క్ వచ్చేసరికి 270mm డిస్క్ బ్రేకింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి బోతర్ ఏబిఎస్ వస్తుంది. తర్వాత మనకి 2+ టైర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మన ఫ్రంట్ సెక్షన్ వచ్చేసరికి మంచి లుకింగ్ తోని. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. సో ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. సో అదే వచ్చేసరికి మీకు ఎల్ఈడి వచ్చేసరికి సైడ్ ఇండికేటర్ ని ఎల్ఈడి కింద ప్రొవైడ్ చేశారు. సో ఇది సైడ్ ఇండికేషన్స్. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ సెక్షన్. సో ఇప్పుడు మనం వచ్చేసరికి సెకండ్ సెక్షన్ చెక్ చేద్దాము. సో ఇటు సైడ్ వచ్చేసరికి మీకు సెకండ్ పార్ట్ వచ్చేసరికి సో ఇది ఇంజన్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి సింగిల్ సిలిండర్ 4-stroke అండ్ ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్ ఇంజన్ విత్ స్లిప్పర్ క్లచ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది అపాచీ వాళ్ళు. సో అలాగే వచ్చేసరికి మన పాత అపాచీ కొత్త అపాచీ వచ్చేసరికి సేమ్ సైలెన్సర్ ఉంది. సో సైలెన్సర్ ఒకసారి బీటింగ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వచ్చేసరికి ఇది ఓల్డ్ అపాచీకి న్యూ అపాచీకి అంత వేరియేషన్ ఏం లేదు. నాకైతే ఈ అపాచీ వచ్చేసరికి చాలా బాగుంది. సో తర్వాత వచ్చేసరికి బ్యాక్ టైల్ ల్యాంప్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అంటారు. సో ఇది ఎల్ఈడి టైల్ ల్యాంప్ వస్తుంది, చూసారు కదా, ఇది ఎల్ఈడి టైల్ ల్యాంప్. సో సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. సో ఇది ఎల్ఈడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంటారా మీరు, ఫ్రంట్ వచ్చేసరికి 270mm డిస్క్ బ్రేక్ అన్నారు. సో బ్యాక్ వచ్చేసరికి 240mm డిస్క్ బ్రేక్ విత్ డ్యూల్ ఏబిఎస్ డ్యూల్ డిస్క్ తోని మనకి ఫ్రంట్ కూడా బ్యాక్ ఫ్రంట్ విత్ 2+ టైర్స్ తో ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి మీకు సస్పెన్స్ అనేది మోనోసాక్ సస్పెన్స్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి అప్స్ అండ్ డౌన్స్, బ్యాక్ వచ్చేసరికి మోనోసాక్ సస్పెన్స్ ప్రొవైడ్ చేశారు. సో తర్వాత వచ్చేసరికి మనకి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసారు కదా, 180mm తో ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత హైట్ ఉంది చూసారా, ఈ హైట్ అనేది 800mm. సో ఇది ఎవరైనా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అదేముండదు, సేమ్ హైట్ మంచిగా సరిపోతుంది. ఇదైతే చాలా బాగుంది నాకైతే. మనకి ట్యాంక్ వచ్చేసరికి 12 లీటర్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, 12 లీటర్స్. సో ఇది BS6 కాబట్టి మినిమం మనం 2 లీటర్ మెయింటైన్ చేసుకుంటే సేఫ్ సైడ్. సో ఇప్పుడు మనము డిస్ప్లే సెక్షన్ కి వచ్చి చూద్దాం రండి. సో మన ఫ్రంట్ సెక్షన్ వచ్చేసరికి ఇది 5 inches TFT ఎల్ఈడి డిస్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే మనకి ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. తర్వాత TC అనేది ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. తర్వాత మనకి మాల్ ఫంక్షన్ అంటారు ఇది. సో కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే గేర్స్ ఎలాగ వేయాలో తెలియదు. సో మన ప్రతిదీ గేర్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో ఒకటి డౌన్ రిమైనింగ్ అప్ ఉంటుంది. సో ఇలాగ వస్తుంది, మీకు గేర్ ఇండికేషన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీకు. తర్వాత ఇందులో వచ్చేసరికి మనకి 3 మోడ్స్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అర్బన్, రైన్, స్పోర్ట్. సో మనకి అది ఎలాగ వస్తుందో చూపిస్తాను. ఇది స్పోర్ట్ అనేది రైన్ మోడ్, అర్బన్. సో 3 మోడ్స్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సైడ్ ఇండికేటర్స్, హారన్. సో మీకు యాజ్ యూజువల్ ముందుకు ఎలా చెప్పాను, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి దీనికి మీకు హై బీమ్, లో బీమ్ కూడా యూజ్ చేశారు. సో ప్రతిదీ మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో రైట్ ఇండికేషన్ చూపిస్తుంది, ఇటుపక్క అలాగేసరికి మీకు లెఫ్ట్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో ఎవ్రీథింగ్ నీట్ గా ఉంది మనకి. ఇది ఏంటంటే బ్లూటూత్ తర్వాత మీకు ఇది నావిగేషన్ కూడా పనిచేస్తుంది. సో నావిగేషన్ కానీ కాల్స్ కానీ చాలా లుకింగ్. ఇది క్లస్టర్ అనేది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ క్లస్టర్ 310 లో యూజ్ చేసే క్లస్టర్ ని ఇప్పుడు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కోసం 160లోని ప్రొవైడ్ చేయడం జరిగింది. అనేది చాలా అంటే చాలా చేస్తుంటాను. సో అదర్ వెహికల్స్ కూడా చేస్తాను. ఇలాంటివి మీకు 3 కలర్స్ కూడా ఉంటాయి. మీకు రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, బ్లాక్ కలర్ కూడా ఉంది. సో మీకు నచ్చిన కలర్, మీకు ఏ కలర్ సూటబిలిటీ ఉంటుందో ఆ కలర్ ని మీ నియర్ బై షోరూమ్ కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. వాళ్ళు మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. వెహికల్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి, బుకింగ్ కూడా చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.